Hi, welcome to my YouTube channel. Please subscribe to my YouTube channel. ఈరోజు నేను హౌ టు ఇంప్రూవ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చెప్తున్నాను. టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందుకు వస్తుందో ఇంకో వీడియోలో చెప్తాను. ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయ్యే కొద్దీ బ్లడ్ షుగర్స్ హైగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో దానికి కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుని, డైట్ని మాడిఫై చేసుకుని, ఎక్సర్సైజ్ని మాడిఫై చేసుకొని, అదర్ హెల్త్ హ్యాబిట్స్ని మెయింటైన్ చేసుకుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరగకుండా ఉంటుంది. అండ్ వీ కెన్ ఇంప్రూవ్ ద ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ వీ కెన్ మేనేజ్ ద బ్లడ్ షుగర్స్ త్రూ సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఫస్ట్ ఈజ్ ఎక్సర్సైజ్. రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ 30 minutes per day 3 to 5 days per week చేస్తే చాలా మంచిది. దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గి మజిల్ సెల్స్ గ్లూకోజ్ని బెటర్గా యూటిలైజ్ చేసుకొని ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. సో దానివల్ల ఫిజికల్ యాక్టివిటీ వల్ల, ఏరోబిక్ ఎక్సర్సైజ్ వల్ల, రెసిస్టెన్స్ ట్రైనింగ్ వల్ల బ్లడ్ షుగర్స్ లో అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎలా అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగకుండా ఉంటుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా పెరుగుతుంది. సో రెగ్యులర్లీ ఎక్సర్సైజ్ 30 minutes per day for 3 to 5 days per week. నెక్స్ట్ ఈజ్ హెల్దీ డైట్. హెల్దీ డైట్లో నాన్ స్టార్చీ వెజిటబుల్స్, అంటే స్టార్చ్ తక్కువ ఉన్న వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి. అండ్ ఫ్రూట్స్ తీసుకోవాలి, హోల్ గ్రెయిన్స్ తీసుకోవాలి, బీన్స్ తీసుకోవాలి, లెగ్యూమ్స్ తీసుకోవాలి, లీన్ ప్రోటీన్స్, హెల్దీ ఫ్యాట్స్ ఉన్నవి, నట్స్, సీడ్స్, ఫ్యాటీ ఫిష్ తీసుకోవాలి. హై ఫైబర్ ఇంటేక్ ఉండేటట్టు హోల్ ఫుడ్స్, హోల్ గ్రెయిన్స్ తీసుకోవాలి. అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ లిమిట్ చేయాలి. రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ని అవాయిడ్ చేయాలి. షుగరీ డ్రింక్స్, స్నాక్స్ జోలికి వెళ్ళకూడదు. అండ్ కార్బోహైడ్రేట్స్తో పాటు ప్రోటీన్ ఆర్ హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ స్పైక్స్ అనేవి ప్రివెంట్ చేయొచ్చు. నెక్స్ట్ ఫుడ్ డైట్ గురించి చెప్పుకున్నాం. వెయిట్ మేనేజ్మెంట్. ఓవర్ వెయిట్గా ఉంటే వెయిట్ రెడ్యూస్ అయ్యే కొద్దీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించుకునే ఛాన్స్ బాడీకి ఇచ్చినట్టు అన్నమాట. సో వెయిట్ మేనేజ్మెంట్ అనేది చూసుకోవాలి. స్లీప్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్. స్లీప్ ఎలా ఉంటుంది, స్లీప్ హైజీన్ మెయింటైన్ చేస్తున్నారా, యాడిక్వేట్ స్లీప్ ఉంటుందా, ఎంతవరకు నిద్రపోగలుగుతున్నారు, మెగ్నీషియం ఉన్న ఫుడ్స్ తీసుకుంటే స్లీప్ని మేనేజ్ చేసుకోవచ్చు. మేనేజింగ్ స్ట్రెస్ని కూడా మేనేజ్ చేసుకోవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గించుకోవచ్చు. కన్సిస్టెంట్ ఈటింగ్ ప్యాటర్న్స్, రెగ్యులర్ మీల్స్ అనమాట. ఈరోజు ఈ టైంకి తింటున్నామంటే నెలంతా అదే టైంకి తినాలి. అండ్ హెల్దీ స్నాక్స్ చాయిసెస్ వల్ల బ్లడ్ షుగర్ స్వింగ్స్ని ప్రివెంట్ చేసి ఎక్సెసివ్ ఇన్సులిన్ రిలీజ్ని తగ్గించుకోవచ్చు. అండ్ ఇన్సులిన్ ఫంక్షన్ని హెల్ప్ చేసుకోవచ్చు. సో కన్సిస్టెంట్ ఈటింగ్ ప్యాటర్న్స్ అనేది మేనేజ్ చేయొచ్చు. సో త్రూ డైట్, fiber rich foods, weight control, good sleep hygiene and stress management, we can manage insulin resistance. Thank you. Please subscribe.